హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు దేవి అని కావాలని మనీషా మిత్రల పెళ్లి టాపిక్ని తీసుకొస్తుంది. అక్క, మనీషా మిత్రని ఎంతగానో ప్రేమించింది. ఎన్నో రోజులుగా మిత్ర కోసం ఎదురు చూస్తుంది. మరి అటువంటి మనీషాకి అన్యాయం జరిగితే ఎలా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అరవింద, చూడుదేవి అని అనవసరమైన సందర్భంలో అనవసరమైన టాపిక్ తీసుకొస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది అనవసరమైన టాపిక్ ఎలా అవుతుందక్క? పాపం మనీషా మిత్రని ఎంతగానో ప్రేమిస్తుంది. తన ప్రేమ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నువ్వు అంతలా ప్రేమికుల్ని కలపాలని ఆలోచించేదానివే అయితే ముందు నీ కొడుకు సంగతి నువ్వు ఆలోచించు. నీ కొడుకు మనసులో ఏముందో నీకు కూడా తెలుసు కదా. మరి వాడు ప్రేమించిన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేసి అప్పుడు నువ్వు నీతులు చెబుదు కానీ అని చెప్పి అరవింద దేవి అనికి క్లాస్ పీకుతూ ఉంటుంది. ఇక దాంతో దేవి అని చాలా ఆవేశంగా లేచి నిలబడుతూ, ఈ ఇంట్లో అందరూ కూడా తెలివైన వాళ్ళే. నా కొడుకు పెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవి అనితో పాటే మనీషా కూడా కోపంగా భోజనం మధ్యలో నుండి లేచి వెళ్ళిపోతుంది. అరవింద జున్ను వాళ్ళతో, జున్ను మీరు ఇవేవి పట్టించుకోకండి, పప్పు బాగుందన్నావు కదా, ఇంకొంచెం వేసుకొని తిను అని చెప్పి అలా నవ్వుతూ జున్నుకి చెబుతూ ఉంటుంది. మరోవైపు అర్జున్ ఇంట్లో లక్ష్మి, అర్జున్ తల్లి వీళ్ళు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అర్జున్ దగ్గరుండి లక్ష్మికి వడ్డిస్తూ ఉంటే, లక్ష్మి వంటలన్నీ చాలా బాగున్నాయి అర్జున్ గారు, చూస్తుంటేనే నోరూరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. పాస్తా డిఫరెంట్గా కనిపించడంతో, ఇదేంటి అర్జున్ గారు డిఫరెంట్గా ఉందని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, హోటల్లో చేసే పాస్తా వేరే స్టైల్లో ఉంటుంది, ఇది నా స్టైల్లో చేశాను, పాలక్ వేసి చేశాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, సూపర్గా ఉంది అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి పాస్తాని తింటూ ఉంటుంది. ఇది దేంతో చేశారు అని చెప్పి సొరకాయ కూరని అడుగుతుంటే, సొరకాయలో కొబ్బరి కూర వేసి చేశాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి, ఇది కూడా అదిరిపోయింది, ఇటువంటి వంట నేను ఎప్పుడూ చేయలేదు, తినలేదు కూడా, కొబ్బరి కూర వేస్ట్ చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది, అసలు ఈ వంటలన్నీ మీకు ఎలా వచ్చు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, నాకు ఎప్పుడైనా సరే ప్రయోగాలు చేయడం ఇష్టం, అందుకే నేను వంటల మీద కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు వసుంధరాదేవి వాళ్ళిద్దరిని చూసి సంతోషపడిపోతూ పెళ్లి టాపిక్ తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మనసులో అనుకుంటుంది. అర్జున్ గారు, మీరు ఈ వంటలు చేసేటప్పుడు ఎంతో ఓపిక, శ్రద్ధ, సహనంతో చేసినట్టున్నారు, అందుకే ఇవి ఇంత రుచిగా ఉన్నాయి. రేపెప్పుడైనా మనకి లాస్ వస్తే మనం హోటల్ పెట్టుకొని మీ వంటలతో బతికేయచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అందరూ కూడా సరదాగా నవ్వుతూ ఉంటారు. ఈ ఇంటి కోడలు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి వసుంధరాదేవి పెళ్లి టాపిక్ని తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఆశ్చర్యంగా వసుంధరాదేవి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్, అమ్మ ఎందుకు ఇప్పుడు పెళ్లి టాపిక్ తీసుకొస్తున్నావు, ఇది కరెక్ట్ సందర్భం కాదు, నువ్వు ఆగు అని చెప్పి అర్జున్ వసుంధరాదేవిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీ అమ్మగారు ఏదో చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యారు కదా, చెప్పనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అర్జున్ తల్లి వసుంధరాదేవి, ఇటువంటి సంతోషకరమైన సమయంలో ఇంటి కోడలు కూడా ఉంటే ఎంత బాగుంటుందో, భర్తకు ప్రేమను పంచడానికి, నాకు సహాయంగా ఉండడానికి, ఈ ఇంటిని చూసుకోవడానికి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి ఈ ఇంటికి ఒక కోడలు ఉండాలి కదా, ఆ కోడలు గురించే నేను మాట్లాడుతున్నాను. మా అర్జున్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఆ అమ్మాయి పేరేంటంటే అని చెప్పి వసుంధర పేరు చెప్పబోతూ ఉండగా, అమ్మ అంటూ అర్జున్ గట్టిగా అరుస్తాడు. అమ్మ దయచేసి ఇప్పుడు ఈ టాపిక్ తీసుకుని రాకు, వదిలేసే అని చెప్పి అర్జున్ వసుంధరకి మెల్లిగా చెబుతూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు అలా గట్టిగా అరిచారని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్,
ఏం లేదండి, అమ్మ ప్లేట్లో ఉంది బొద్దింక అనుకున్నాను, చూస్తే అది కరివేపాకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ మాత్రం దానికే అంతలా అరవాలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక్కోసారి కొన్ని ప్రళయాలను ఆపడానికి ఇటువంటి ప్రయోగాలు చేయక తప్పదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మిత్ర ఇంట్లో జున్ను భోజనం చేసిన తర్వాత, సరే అండి ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. బాబాయ్, జున్నుని జాగ్రత్తగా దింపేసే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, నువ్వు నాకే జాగ్రత్తలు చెబుతున్నావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నన్ను ఆశీర్వదించండి అని చెప్పి జున్ను అరవింద కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే, వీడి దగ్గర ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు కదా అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు. నాన్న, నువ్వు కూడా జున్నుకి బాయ్ చెప్పు అని లక్కీ అంటూ ఉంటే, మిత్ర లక్కీ కోసమని నవ్వుతున్నట్టుగా నటిస్తూ జున్నుకి బాయ్ చెబుతూ ఉంటాడు. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇంకెప్పుడు రాకపోతే ఇంకా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, జున్ను కోపంగా, నాకే ఈ విధంగా బాయ్ చెబుతారు కదా, ఇప్పుడు మీకు అదిరిపోయే ట్విస్ట్ ఎలా ఇస్తానో చూడండి అని చెప్పి జున్ను, లక్కీ ఈరోజు నేను మీ ఇంట్లో హాఫ్ డే స్పెండ్ చేశాను కదా, మరి నువ్వు కూడా మా ఇంట్లో హాఫ్ డే స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి లక్కీ మీ ఇంటికి రావాలా? లేదు, నేను ఒప్పుకోను, మేము షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జున్ను, చూడు లక్కీ, మనం చిన్నపిల్లలం, మనకి ఈ షాపింగ్లు ఇవన్నీ కంటే ఎంజాయ్ చేయడమే ముఖ్యం, మా ఇంటికి రా లక్కీ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, జున్ను చెప్పింది నిజమే, షాపింగ్కి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే, నేను జున్ను వాళ్ళ ఇంటికే వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దు లక్కీ, జున్ను ఇప్పటి వరకు మన ఇంట్లోనే ఉన్నాడు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటావేంటి, వద్దు అని మిత్ర అడ్డుపడుతూ ఉంటే, నానమ్మ నువ్వైనా చెప్పు అని లక్కీ అంటూ ఉంటుంది. పోనీలేరా, చిన్నపిల్లలు కదా వెళ్ళనివ్వని చెప్పి అరవింద మిత్రకి చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు జున్ను మిత్ర వైపు చూస్తూ, చూసారా నేను మీకు ట్విస్ట్ ఎలా ఇచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావన్నమాట అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు. మరి ఏమనుకున్నారు ఈ జున్ను అంటే అని చెప్పి జున్ను కూడా అలా మైండ్ వాయిస్లో మిత్ర వైపు సీరియస్గా చూస్తూ అనుకుంటూ ఉంటాడు. వివేక్ లక్కీని జున్నుని తీసుకుని అర్జున్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు పెళ్లి విషయం మాట్లాడలేకపోయినందుకు వసుంధరాదేవి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చలమయ్య వస్తాడు. ఏంటమ్మా పెళ్లి విషయం మాట్లాడతానని మరి లక్ష్మమ్మ గారితో మాట్లాడలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే, అర్జున్ నన్ను ఆపాడు చూసావు కదా చలమయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలమ్మా, వాళ్ళకు ఏం తెలియదు, మనమే ముందడుగు వెయ్యాలి అని చెప్పి ఇటువంటి విషయాల్లో లేట్ చేయడం మంచిది కాదని చలమయ్య అంటూ ఉంటే, ఇక అప్పుడు వసుంధరాదేవి, అది కాదు చలమయ్య, ఇప్పుడిప్పుడే అర్జున్ ఒక అమ్మాయి చేసిన మోసం నుండి బయటపడి మంచిగా బతుకుతున్నాడు, ఇప్పుడు నేను వాడి మాట కాదని తొందరపడి లక్ష్మిని ఈ విషయం గురించి అడిగితే ఏదైనా అటు ఇటు అయితే లక్ష్మి మొత్తానికే అర్జున్ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు, ఎప్పటికైనా లక్ష్మి అర్జున్ల పెళ్లి జరగాలనేదే నా కోరిక, అందుకు నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే, ఇక చాటుగా ఉండి అర్జున్ వసుంధరాదేవి మాటలు వింటూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు జున్ను అర్జున్ ఇంటికి రాగానే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఏంట్రా ఇంత లేట్ అయిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసరికి లేట్ అయింది అని చెప్పి జున్ను అంటాడు. స్పెషల్ గెస్ట్ ఎవరు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఇంతలో లక్కీ వస్తుంది. అమ్మ అంటూ లక్కీ రాగానే లక్ష్మి హగ్ చేసుకుంటుంది. నిజానికి నేను జున్ను కోసం రాలేదు, నీ కోసమే వచ్చాను, నిన్ను చూడాలనిపించిందమ్మా అని, నువ్వు నాకు ఎంతో స్పెషల్, నీతో స్పెండ్ చేయాలనిపించిందని లక్కీ అనగానే, లక్ష్మి నా కోసం వచ్చావా తల్లి అంటూ తనకి ముద్దులు పెడుతూ ఉంటుంది. మా నాన్న షాపింగ్కి వెళ్దామన్నా కూడా కాదని మరీ వచ్చాను అని లక్కీ అంటూ ఉంటే, మరి మీ నాన్న ఫీల్ అవ్వరా అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు లక్కీ, ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే నా సంతోషమే ఆయన సంతోషం కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అర్జున్ వస్తాడు. ఏంటి జున్ను, నీకోసం నేను స్పెషల్గా వంటలు చేస్తే నువ్వెక్కడికో వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటే, సారీ అంకుల్, నా గురించే జున్ను మా ఇంటికి వచ్చాడని లక్కీ అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి ఇంత జరిగిన తర్వాత కూడా మీ నాన్న నిన్ను బాగానే రానిచ్చాడే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, వాళ్ళ నాన్నగారు మీకు తెలుసా అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతుంది. నాకెందుకు తెలీదు, నీకు కూడా తెలుసు, ఆ రోజు పార్టీలో చూసే ఉంటావని అర్జున్ అంటూ ఉంటే, ఏంటి పార్టీలోనా, ఇంటికి ఆయన పేరేంటి అని లక్ష్మి అడగబోతూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్ పేరు చెప్పబోతూ ఉంటే,
అమ్మా ఇక్కడ కూడా లక్కీ వాళ్ళ నాన్నగారి గోలైనా ఇక చాలు ఆపండి పదండి అని చెప్పి ఇక అలా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరోవైపు అరవింద లక్ష్మి రూమ్లోకి వెళ్ళి లక్ష్మి నగలను తెరిచి చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.